అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం పాపంపేటలో కేవలం 20 ఎకరాలు మాత్రమే వివాదంలో ఉన్నాయని ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. వైసీపీ హయాంలో తూపుదుర్తి ప్రకాష్ రెడ్డి జగనన్న కాలనీల పేరిట చేసిన అవినీతి బయటకు రాకుండా చేసేందుకే పాపంపేట వివాదాన్ని సృష్టించారన్నారు. ఎవరైనా జీపీఏలు చేసుకుని ఉంటే వాటిని రద్దు చేయిస్తామని, కోర్టు పరిధిలో ఉన్నవి మాత్రం న్యాయస్థానం నిర్ణయానికే వదిలేయాలని అన్నారు. పాపంపేటలో ఏ ఇంటిని ఎవడు ముట్టుకోవడానికి లేదు. ప్రకాష్ రెడ్డి రాజకీయాన్ని కాపాడడానికి ఇక్కడ రకరకాల శక్తులు వారి కుయుక్తులన్నీ ఒడ్డుతున్నాయి. గత 15 రోజుల కిందట 900 ఎకరాలు, 10,000 ఇండ్లు, 10,000 కోట్లు అనగానే మేమే ఉరికిపడిన పరిస్థితి. 15 రోజుల కిందట 1000 ఎకరాల భూమి, 10,000 ఇండ్లు, 7 రోజుల కిందట 300 ఎకరాల భూమి, 6,000 ఇండ్లు, 4,000 కోట్ల ఫ్రాడ్ అని. మరి నిన్న మొన్న చూసుకున్నట్లయితే 20 ఎకరాల్లో జరుగుతుంది. దాని జీపీఏలు ఏవో క్యాన్సిల్ చేయాలి అంటూ కలెక్టర్ గారికి చెప్పాలంటూ ఆయన మాట్లాడిన పరిస్థితి. ఇప్పటికీ ఎప్పటికైనా సరే మేము నిలబడేది ప్రజల పక్షానే. అందులోనూ దాంట్లో నాకు సంబంధించిన వాడు కావచ్చు, అవతలవాడు కావచ్చు, అది వెంకట్ కావచ్చు, అంటే ప్రకాష్ రెడ్డి కావచ్చు. ప్రజలకు ఆపోజిట్గా వస్తే ఎవడైనా నాకు ఒక్కటే అనే విషయాన్ని నేను ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. వాళ్ళు ఒకరిద్దరు నాతో తిరిగి ఉంటే ఈ ప్రాంతంలో నా చుట్టూ 100 మంది తిరిగింటారు, మాతో పాటు కలిసి తిరిగి ఉంటారు. సో నేను ఒకటి కోసం 100 మందిని పోగొట్టుకునే పరిస్థితి అనేది ఉండదు. ఇప్పుడు జీపీఎల్ గురించి మీరు మాట్లాడుతున్నారు, అది క్యాన్సిల్ చేయించే అవకాశం ఉందంటే ఖచ్చితంగా అందరు కలిసి పోరాడతాం దాని మీద.